సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. శేషాచల అటవీ ప్రాంతంలో నిక్షిప్తమైనటువంటి అత్యంత విలువైనటువంటి సంపద ఎర్రచందనం. అయితే ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కినటువంటి పుష్ప 2 ఇవాళ విడుదల కాబోతోంది. అయితే తిరుపతి థియేటర్ల వద్ద అభిమానుల హంగామా మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి చేరుకొని ఈ ప్రీమియర్ షోని వీక్షించడానికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే టికెట్లు పెంచినప్పటికీ కూడా తమ అభిమాన నటుడి సినిమా చూడాలని చెప్పి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే తిరుపతి బ్యాక్గ్రౌండ్గానే ఈ పుష్ప 2 అనేది పుష్ప 1 మనం ఆల్రెడీ చూసాము. అయితే ప్రస్తుతం రిలీజ్ అవుతున్నటువంటి సినిమా నేపథ్యంలోనే అయితే స్లాంగ్ కూడా తిరుపతికి సంబంధించిందే. తిరుపతిలో ఉన్నటువంటి జాతర అంటే అమ్మవారి జాతరకి సంబంధించి కూడా దీంట్లో కొన్ని సీన్స్ అయితే పెట్టారు. అయితే దానికి సంబంధించి అభిమానులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఏం చెప్తారు బ్రదర్? పుష్ప 1 చూసారు కదా, 2 ఎలా ఉండబోతుంది బ్రో? అసలు తగ్గేదేలా బ్రో, మన ఊహ కూడా అందరంత ఉండాలి బ్రో. ఖచ్చితంగా 1800 కోట్లు కొట్టగానే ఉంటా బ్రో. అల్లు అర్జున్ ఫ్యాన్ గా నిలిచిపోతా బ్రో. అట్టే భయంకరంగా ఉంటుంది బ్రో. తిరుపతి బ్యాక్గ్రౌండ్ గానే వస్తుంది, తిరుపతి స్లాంగ్ ఉండబోతోంది, అమ్మవారి జాతరకి సంబంధించి కొన్ని ఎపిసోడ్లు అయితే ఉండబోతోంది. ఓవరాల్ గా పుష్ప 1 చూసారు కదా, 2లో ఎలాంటి ఎపిసోడ్స్ ఉండబోతుంది బ్రో? పుష్ప 1 ఎంత పుష్ప అంటే ఇది కాదు సార్, నేను ఒక మాట చెప్తాను సార్. పుష్ప 1 ఎంత యాక్టింగ్ చేయాలి బ్రో, దానికి 10 ఉంటుంది బ్రో యాక్టింగ్. సుక్కు బాగా చెప్పినాడు. ఒక్కొక్క BGM కి, ఒక్కొక్క ఫైట్ కి ఒక్కొక్క ఇచ్చి పడేయాలి. అట్టే డైలాగ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ బ్రో అసలు తగ్గేలా బ్రో. అది వైల్డ్ పెట్టినట్టు ఆ డైలాగ్ మరి బ్రో. అల్లు అర్జున్ కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఆ వేషం కానీ తిరుపతి జాతరలో మనం చూసే ఉంటాం, ఆ వేషంలో కనిపిస్తున్నాడు. ఎలా ఉండబోతుంది సార్? సార్ ఏ గ్లాస్ ప్లేట్ ఉన్నా కూడా గ్రేట్ సార్. మా అల్లు అర్జున్ ఫస్ట్ స్టార్టింగ్ సినిమా నుంచి చూస్తున్నాము, కానీ గ్రేట్ సార్ అల్లు అర్జున్. ఐ లవ్ యూ అర్జున్ సార్. అల్లు అర్జున్ ఐ లవ్ యూ. కానీ మాకు గ్రేట్ సార్, ఆయన ఫ్యాన్స్ గ్రేట్ సార్, రియలీ గ్రేట్. మేము నాయుడు వాళ్ళు నాయుడు, మా బంధువు సార్ నాయుడు. ఆయన వచ్చారు మిస్ అల్లు అర్జున్. చూస్తున్నా కదా, అల్లు అర్జున్ పోస్టర్స్ పెట్టుకొని పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. నిజమైన మాట. మా అల్లు అర్జున్ ఐ లవ్ యూ. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ సినిమా నుంచి 3 సంవత్సరాల పాటు కూడా నిరీక్షించారు మీరు. ఫైనల్ గా రిలీజ్ అవుతోంది పుష్ప 2. ఏం చెప్తారు? నేను పుష్ప గురించి తగ్గేదే లేదు సార్. ఆ సినిమా కోసం నేను ఎంత ఎదురు చూశాను. ఆ సినిమా రావాలా, మా అన్న ఫ్యాన్స్ ఒళ్ళ తగ్గేదే లేదు. ఆ సినిమా రావాలా, మేము జరగాల. ఆయన చాలా మా ఇబ్బంది. స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది బ్రదర్? పుష్ప 1 చూసారు కదా, స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది? ఈ స్టోరీ 2లో మాత్రం 200% అయితే సార్. పార్టీ ఉంది, పార్టీ ఉంది. పుష్ప నో పార్టీ. అంటే పుష్పలో విలన్ లాగే ఉన్నావు నువ్వు కూడా, కరెక్ట్ గా ఏం చెప్తావు? కేశవ వాడు పుష్ప నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ అన్నా, ఈ సెకండ్ హాఫ్ నా ఈ మొట్టేతో చూసుకోండి. ఆ మొట్టేతో పార్టీ ఉంది పుష్ప. ఈ పుష్పతో పార్టీ ఉంది పుష్ప. పార్టీతో పుష్ప ఉంది పుష్ప. అభిమానులు ఆనందం అంతులేని. 2 కాదు, 3 వస్తుంది సార్. నెక్స్ట్ 3 వస్తుంది, 3 కూడా వస్తుంది. పుష్ప 3 వస్తుంది. దాన్ని కూడా ఎదురు చూడాలి మన ప్రజలు. ఎంత మంది ఏమనుకున్నా అల్లు అర్జున్ అంటే వేడంతే. ఇక పుష్ప అంటే పుష్ప 2 అంతే అంతే. ఇక తగ్గేదే అంతే. ఓ రేంజ్కి వెళ్ళిపోతాడు అంతే. పవన్ కళ్యాణ్ మించి వెళ్ళిపోతాడు చూడు అంతే. మా అల్లు అర్జున్ సార్ ఎన్ని సినిమా ఇచ్చినా సరే, ఎన్ని సముదాయాలు గ్రేట్ సార్. ఏది ఫెయిల్యూర్ కాదు. ఆ వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఉండాలి. మా అల్లు అర్జున్ సార్కి పైకి రావాలి సార్. ప్రతి పిక్చర్ హిట్ కావాలి, అదే మా సంతోషం. కొంతమంది అభిమానులు ఉన్నారు, ఏం చెప్తావు బ్రదర్? 3 years వెయిట్ చేసావు కదా,
3 years వెయిట్ చేశా కదా, ఫైనల్ గా పుష్ప 2 రిలీజ్ అవుతుంది, ఏం చెప్తావు? ఇప్పుడు ఏం చెప్పేది లేదు బ్రో, ఇప్పుడు చేయండి రా ట్రోల్స్, ఇప్పుడు చేయండి ట్రోల్స్, ఏం నో ఎవరు చేస్తారు ఇప్పుడు చేయండి, ఈ సినిమా చూసి చేయండి ట్రోల్స్ చూద్దాం. ఒకటే మాట, ట్రోలర్స్ చెప్తున్నా. ఏం చెప్తావు బ్రదర్, ఎట్లా ఉండబోతుంది సినిమా? చూసావు కదా, సినిమా అయితే బాగుంటుంది ఖచ్చితంగా. వెళ్ళబోతున్నారా? మీకు ఇప్పటికే ఆ సాంగ్స్ పరంగా ఒక హైప్ తీసుకొని వచ్చారు. సో సినిమాలో ఆ నటన కానీ లేకపోతే ఎలా ఉండబోతుంది? హైలైట్గా ఉండబోతుంది అన్న. సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ ఆఫర్, ఐటమ్స్ ఇచ్చి పాడచ్చు. సినిమా పుష్ప 1లో ఎంత కష్టపడినాడో పుష్ప 2లో అంతే కష్టపడినాడు, దానికి 2 కష్టపడినాడు అల్లు అర్జున్. మా ఫ్యాను కంపల్సరీ. పుష్ప 1లో ఒక హీరోయిన్ చేసింది ఐటమ్ సాంగ్, ఇప్పుడు ఇంకొక హీరోయిన్ శ్రీలీల చేస్తోంది. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పుష్ప 1లో చేసిన హీరోయిన్ చేస్తే మళ్ళీ పుష్ప 2లో లుక్ ఏముంటుంది అన్న, అందుకనే కదా మళ్ళీ హీరోయిన్ మార్చినారు ఐటమ్ సాంగ్కి, అంతే కదా. తిరుపతి గ్రూప్ థియేటర్స్ వద్దకు చేరుకున్నటువంటి అభిమానులు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. దాదాపు 3 సంవత్సరాలుగా నిరీక్షించినటువంటి అభిమానులు ఫైనల్గా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా తిరుపతిలో మనం చూడవచ్చు. పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా చేరుకొని థియేటర్ వద్దకి బెనిఫిట్ షో చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే రెడ్ శాండిల్ బ్యాక్గ్రౌండ్గా వస్తున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హైలీ ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షో కావచ్చు, బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి టికెట్లు మొత్తం కూడా అమ్ముడిపోయాయి. అయితే థియేటర్ల వద్ద ఇవాళ రాత్రికి 9:30కి షో పడబోతోంది. అయితే ఆ షోకి అందరూ కూడా చూడాలని చెప్పి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి అభిమానులంతా కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే 9:30కి షో పడబోతోంది. ఇప్పటికే కొంత పాజిటివ్ టాక్ అనేది వినిపిస్తోంది. ఇతర దేశాల్లో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి నేపథ్యంలోనే పుష్ప 2 కొంత హైప్ తీసుకొచ్చే విధంగా ఆ సీన్స్ కావచ్చు, లేదంటే అక్కడ వేసినటువంటి డ్యాన్సెస్, డైలాగ్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పి కూడా వస్తున్నటువంటి టాక్. అయితే ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు, అసలు పుష్ప 2 ఎలా ఉండబోతుంది, ప్రత్యేకించి తిరుపతిలో ఎలా ఉండబోతుంది అనే విషయాలు మాత్రం ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో మన అభిమానులు చూడవచ్చు. ఇక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఇప్పటికే అభిమానులందరూ కూడా చాలా క్యూరియాసిటీగా ఇక్కడ వేచి చూసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తుంది.